తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు, సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా భావించే బోనాల పండుగను వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాఠశాల ఆవరణలో తెలంగాణ పండుగ వాతావరణం నెలకొనగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పాఠశాల విద్యార్థులు సాంప్రదాయ తెలంగాణ వస్త్రధారణలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. చిన్నారులు రంగురంగుల దుస్తులు ధరించి చేతుల్లో అలంకరించిన బోనాలతో ఊరేగింపులో పాల్గొనడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. సాంప్రదాయ వాయిద్యాల నడుమ సాగిన బోనాల ఊరేగింపు పాఠశాల ప్రాంగణానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన పోతురాజు విన్యాసాలు వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పోతురాజు పాత్రధారులు ఉత్సాహభరితంగా చేసిన నృత్యాలు, విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. విద్యార్థులు హర్షధ్వనాలు చేస్తూ వారిని ప్రోత్సహించగా తల్లిదండ్రులు కూడా ఈ ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించి అభినందనలు తెలిపారు. తెలంగాణ జానపద కళావైభవాన్ని ప్రతిబింబించే ఈ విన్యాసాలు వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. వేడుకల సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా అందంగా అలంకరించారు. పూల తోరణాలు, రంగురంగుల ముగ్గులు, పండుగ అలంకరణలు, సాంప్రదాయ సంగీతం కార్యక్రమానికి మరింత కళాత్మకతను జోడించాయి. ప్రతి విద్యార్థి తెలంగాణ ఆచార వ్యవహారాల పట్ల గౌరవ భావం పెంపొందించేలా కార్యక్రమాలను రూపొందించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు తెలంగాణ జానపద గీతాలు, నృత్యాలు, భక్తి గేయాలు, బోనాల పండుగ విశిష్టతను తెలియజేసే ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ సంస్కృతి గొప్పదనం, బోనాల పండుగ చారిత్రక ప్రాముఖ్యత, అమ్మవారి ఆరాధన వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని ప్రతిబింబించే విధంగా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరి ప్రశంసలను అందుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మక్సూద్ అలీ మాట్లాడుతూ, విద్య అనేది కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో భారతీయ విలువలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందన్నారు. మన పండుగల వెనుక ఉన్న చరిత్ర, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యత వంటి అంశాలను విద్యార్థులు తెలుసుకోవడం ద్వారా వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలు తమ మూలాలను మరవకుండా సంస్కృతిని పరిరక్షించే బాధ్యతను తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పండుగలను పాఠశాల స్థాయిలో నిర్వహించడం ద్వారా విద్యార్థులు సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, సమూహ భావన, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఆయన తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాని అనుభవాలను అందిస్తాయని, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు చేరవేసే వేదికలుగా నిలుస్తాయని అన్నారు. ఈ వేదికల్లో ఉపాధ్యాయులు విష్ణు, కాశప్ప, సంజు, రవి, హరికృష్ణ, కృష్ణ, కవిత, సునీతతో పాటు పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణలో ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేసి వేడుకలను విజయవంతం చేశారు.